వైనాట్ 175 అంటూ ఎక్కువగా ఊహించుకుంటున్న వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ గెలవని సీట్లు చాలా ఉన్నాయి. 2014లో, 2019లో రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసిన ఆ పార్టీ గత ఎన్నికలలో పెద్ద సంఖ్యలో సీట్లు గెలిచింది. కానీ ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. గత ఎన్నికలలో ఆ పార్టీ 151 సీట్లు సాధించినప్పటికీ, అంతకు ముందు కూడా చెప్పుకోదగ్గ సీట్లు సాధించినప్పటికీ ఏపీలో ఇంకా వైసీపీ గెలవని నియోజకవర్గాలు మిగిలిపోయాయి. టెక్కలి, హిందూపురం, కుప్పం, ఇచ్చాపురం, ఉండి వంటి నియోజకవర్గాలలో వైసీపీ ఎంత ట్రై చేసినా ఫలితం ఉండటం లేదు. అలాంటి నియోజకవర్గాలపై వైసీపీ ఈసారి బాగా ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి బాగా దృష్టి కేంద్రీకరిస్తున్న నియోజకవర్గాలలో కుప్పం ఒకటి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. గత 7 అసెంబ్లీ ఎన్నికలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. చంద్రబాబు కంటే ముందు 1983, 1985 ఎన్నికలలో ఎన్ రంగస్వామి నాయుడు ఇక్కడ టీడీపీ నుండి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వేరే ఏ పార్టీ గెలవలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇక్కడ చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో సహా వైసీపీ నేతలు తరచూ ఇదే మాట అంటున్నారు. వైనాట్ 175 అనే నినాదం వినిపిస్తూ కుప్పంలోనూ గెలుస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే చంద్రబాబు, టీడీపీ నాయకులు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. కుప్పంలో తనను ఓడించడం వైసీపీ తరం కాదంటూ చంద్రబాబు వాళ్లకు కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబుకు ఇటీవల కుప్పంలో పర్యటించినప్పుడు ఆయనకు అంతకు ముందు కంటే ఎక్కువ ఆదరణ కనిపించడమే ఆయనలో ధైర్యానికి కారణం. ఇక వైసీపీ బాగా ఫోకస్ పెట్టిన మరో నియోజకవర్గం హిందూపురం అసెంబ్లీ సీటు. ఇక్కడ వైసీపీ ఇంతవరకు గెలవలేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోట. 1983లో టీడీపీ ఇక్కడ తొలిసారి పోటీ చేసినప్పటి నుండి ఆ పార్టీ అభ్యర్థులు తప్ప వేరే ఎవరూ గెలవలేదు. ఈ నియోజకవర్గం నుండి ఎన్టీ రామారావు 3 సార్లు పోటీ చేసి గెలవగా, ఆయన కుమారుడు హరికృష్ణ 1996 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 నుండి ఇక్కడ ఎన్టీ రామారావు మరో కుమారుడు నటుడు నందమూరి బాలకృష్ణ గెలుస్తున్నారు. వైసీపీ నుండి 2014లో నవీన్ నిచ్చల్, 2019లో షేక్ మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. 2 సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు. 2024 ఎన్నికలలో టీడీపీ నుండి ఆయనే మరోసారి అభ్యర్థి కాగా, వైసీపీ నుండి తిప్పేగౌడ నారాయణ దీపిక పోటీ చేస్తున్నారు. బాలకృష్ణ ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తారని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంకో నియోజకవర్గం టెక్కలి. ఇక్కడ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని ఎలాగైనా ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసినా, చరిత్ర చూసినా అది అంత సులభం కాదంటున్నారు విశ్లేషకులు. టెక్కలిలో 1983 నుండి ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలిపి 3 సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది. మిగతా అన్నిసార్లు ఆ పార్టీయే గెలుస్తుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో దువ్వాడ శ్రీను, 2019లో పేరాడ తిలక్కు ఇక్కడ పోటీ చేసిన అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎన్నికలలో టీడీపీ నుండి అచ్చెన్నాయుడే మరోసారి పోటీ చేస్తుండగా, వైసీపీ నుండి దువ్వాడ శ్రీనివాస్ పేరు ఆ పార్టీ ప్రకటించింది. ఇక చీరాల కూడా వైసీపీకి ఛాన్స్ ఇవ్వని నియోజకవర్గాలలో ఒకటి. చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన గత ఎన్నికలలో గెలిచింది మాత్రం తెలుగుదేశం పార్టీ నుండి. 2019లో ఆమంచి కృష్ణమోహన్, 2014లో ఎడం బాలాజీ చీరాల నుండి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2014లో ఇక్కడ నుండి ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికలలో పోటీ చేశారు. కానీ అక్కడ ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో ఆమంచి కృష్ణమోహన్పై టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన కరణం బలరాం అనంతర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల టికెట్ కేటాయించింది. టీడీపీ నుండి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయం దక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ 2014లో దుట్ట రామచంద్రరావు, 2019లో యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. 2 సందర్భాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ ఇక్కడ విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత వంశీ టీడీపీని వీడి వైసీపీ పక్షం వహించారు.
ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ, టీడీపీ నుండి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. యార్లగడ్డ విజయం నల్లేరు మీద నడకే అని స్థానికులు చెప్తున్నారు. ఇవే కాకుండా గుంటూరు వెస్ట్, ఇచ్చాపురం, పెద్దాపురం, కొండాపి, పాలకొల్లు, ఉండి, రేపల్లె, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాలలోనూ వైసీపీ ఇంతవరకు గెలవలేదు. అంతేకాదు 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన వైజాగ్ ఈస్ట్, వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, మండపేట, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఇంతవరకు బోనీ చేయలేదు.